ఇండియాలో పేరు పొందిన కార్లు ఏవైతే మీరు నడుపుతున్నారో వాటిలో అంత శక్తి ఉందని మీరు అనుకుంటున్నారా? మన దేశంలో 70-80% మంది నడుపుతున్న కార్లు కదులుతున్న శవపేటికల లాంటివి. ఎవడైనా బలంగా వచ్చి కొడితే నుజ్జు అయిపోతాయి. వాటి సేఫ్టీ రేటింగ్స్ ఎప్పుడైనా చూసారా? ఇలాంటి కార్లు మూడో ప్రపంచ దేశాలకి కూడా ఎగుమతి చేయలేము. ఎవ్వరూ వాటిని తమ దేశాల్లోకి అనుమతించరు కూడా. కానీ మనం మాత్రం గర్వంగా నడుపుతాం, ఇవి మా బ్రాండ్స్ అని. ఈ తక్కువ స్థాయి టెక్నాలజీతో ఉన్న కార్లు క్లైమేట్ చేంజ్ ముందు నిలబడతాయా? సాధారణ ఉష్ణోగ్రతలో, ఉదాహరణకి యమునా ఎక్స్ప్రెస్ వేలో 3 గంటలు నిరంతరంగా డ్రైవ్ చేస్తే టైర్ బాగా వేడెక్కిపోతుంది. కొంచెం హై ఎండ్ వాహనాల్లో అయితే డాష్బోర్డ్ మీద టైర్ టెంపరేచర్ చూపిస్తుంది, టైర్ ఎంత వేడి అయిందో తెలుసుకోవడానికి. కానీ మనకు ఇచ్చే కార్లలో అలాంటి ఫీచర్లు ఉండవు. ఇవి మన దేశపు అభివృద్ధికి సూచన అని చెబుతూ మన చేతికి ఇస్తారు, కానీ లోపల మాత్రం ఏమీ ఉండదు. వీటితో అదే రోడ్డుపై 3 గంటలు డ్రైవ్ చేస్తే టైర్ వీడికి పేలిపోవచ్చు. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల పరిస్థితులు మరింత దారుణంగా మారినప్పుడు ఏమవుతుంది? బయట నుంచి భయంకరమైన వేడి వస్తుంటే అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోయే టైర్లు ఇవ్వకుండా నీ దేశంలో చేసినవి గర్వపడవు అని చెబితే సరిపోతుందా? అందుకే క్లైమేట్ చేంజ్ లాంటి విపత్తుల ప్రభావం భారత్ లాంటి దేశాలపై ఎక్కువగా పడబోతుంది. ప్రపంచంలో క్లైమేట్ చేంజ్ వల్ల అత్యధికంగా ప్రభావితమయ్యే 5 దేశాల్లో భారత్ ఒకటి. మిగిలిన 2 నీ పొరుగువాళ్లే, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్.